5 సంవత్సరాల నుండి వైసీపీ బీజేపీ కుమ్మక్కైపోయి కరెంటు పేరుతో జనాల్ని పీల్చిపిప్పి చేస్తూ ఉన్నారు. కరెంటు బిల్లులు డబల్ వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాధుడే బాధుడు అన్నారు. ఆయన బాధుడు పోయింది. ఇప్పుడు జగన్ గారు బాధుడు వచ్చింది. ఈ జగన్ గారు బాధుల్లో అసలు కంటే కొసర బిల్లులు ఎక్కువైపోయినాయి. ఏమంటే 500 రూపాయల బిల్లు వస్తే పైన ఇంకొక 500 రూపాయలు సర్దుబాటు ఛార్జీలని వేస్తున్నారు. వీటికి అంతు పొంతు లేకుండా పోయింది. ఇప్పుడు నెలవారీ పోని ఏదో ఒక రూపంలో బిల్లులు కడతా ఉంటే మళ్ళీ అదనపు డిపాజిట్లు కట్టాలి. మీ ఇంట్లో ఫ్యాన్లు ఎక్కువ ఉన్నాయి, లైట్లు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది అని 4,000 రూపాయలు అదనపు సెక్యూరిటీ డిపాజిట్ కట్టమని 3 రోజుల క్రితం చెప్పారు. నోటీసులు ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి ఫీజులు పీకేస్తూ ఉన్నారు. అంటే ఎన్నికల సందర్భంలో ప్రభుత్వం ఇక దిగిపోయేలోపు జనాన్ని ఇక మిగిలింది కూడా పీక్కు తినటం కోసమే ఇటువంటి కుట్రలు పడుతున్నారు. దీనికి వైసీపీ బీజేపీ ఇద్దరూ సమాధానం చెప్పాలి. ఎందుకంటే కేంద్రంలో వాళ్ళు ఉన్నారు, రాష్ట్రంలో వైసీపీ ఉంది. అంటే కరెంటు బిల్లులే కంటే ఇప్పుడు అదనపు డిపాజిట్లు ఇప్పటికి సుమారుగా గత 5 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలు విద్యుత్ పేరుతో భారం వేశారు. రేపు ఎవరైనా అంతే. తెలుగుదేశం నుండి ఇదే పని చేసింది. ఇప్పుడు వైసీపీ ఇంకొక రూపంలో పీడిస్తూ ఉంది. ఎక్కడ ఎలా బతుకుతారు జనం? మమ్మల్ని మళ్ళీ ఎన్నికల్లో ఓట్లేయండి, గెలిపించండి అని వీళ్ళు అడుగుతున్నారు. ఎందుకు? కరెంటు బిల్లులు పెంచినందుకు ఓటేయాలా? అదనపు డిపాజిట్లు వసూలు చేసేందుకు ఓటేయాలా? ఇప్పుడు హనుమంతరావు అనేటువంటి ఆటో కార్మికుడి ఇంట్లో వచ్చి ఫీజులు పీకేయటానికి వచ్చారు. పనులు చేయటానికైతే రారు. చెత్త పన్ను కట్టకపోతే మీ పెన్షన్ రద్దు చేస్తామని బెదిరిస్తారు. ఈ డిపాజిట్ కరెంటు కట్టకపోతే ఇప్పుడు బెదిరించడం కాదు, ఫీజులే పీకేయటానికి. అంటే ఫీజులు పీకేస్తే ఇంట్లో కరెంట్ లేకపోతే ఎట్లయినా తీసుకొచ్చి కడతారని. ఏంటి దౌర్జన్యం గవర్నమెంట్? అందుకే దీన్ని ఈ అదనపు డిపాజిట్లు రద్దు చేయాలి, ఆపాలి. లేకపోతే మాత్రం ఊరికినది లేదు. అందుకే సిపిఎం తరఫున ప్రజలకు అండగా నిలబడతాం. ఈ కరెంటు ఛార్జీల మీద అటు బీజేపీ మీద, బీజేపీతో జతకట్టిన తెలుగుదేశం మీద, వైసీపీ మీద పోరాడతాం. కరెంటు డిపాజిట్లు రద్దు చేయడమే కాదు, కరెంటు ఛార్జీలు అదనపు ఇవాళ సర్దుబాటు ఛార్జీలు కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ దౌర్జన్యాలు ఆపాలి. దీనికి వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.